హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేము ఈరోజైతే మార్నింగ్ పొద్దున్నే లేచాం అనమాట. చీకటి లేచి మేమంతా రెడీ అయిపోయేసి ఇంట్లో దీపారాధన, ఇంట్లో పూజ, ఈ కార్యక్రమం అంతా ఇంట్లో హెల్ప్ చేసుకొని మేము ఇక్కడి నుండి మేమైతే శివాలయం గుడికి అయితే వెళ్తాం అనమాట. అక్కడ ఈరోజు మీకు తెలిసిందే కదా, ప్రతి ఒక్కరు అక్కడికి వచ్చి దీపాలు వెలిగిస్తారు. ఈరోజు ప్రత్యేకత కూడా మీకు తెలిసి ఉంటుంది, నేను చెప్పనవసరం లేదు. అందుకని వీడియో ముందుకు తీసుకుపోతున్నాను. ఇక్కడైతే ఇంటి దగ్గర బయట మా అమ్మవారు గంగమ్మ గుడి దగ్గర అయితే చూపిస్తున్నాను. బ్యాక్ సైడ్ ఇట్లా చూడాలని మీరు. ఇక్కడ మేమైతే శివాలయం గుడికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. శివాలయం గుడి బయట ఎత్తున్నాను. వాయిస్ ఓవర్ ఇద్దామని ఎందుకు అనుకున్నానంటే, ఆ స్పీకర్ అనేది పెట్టాను కానీ ఆ స్పీకర్ సరిగ్గా పనిచేయడం లేదు. వాయిస్ అంతా బేస్ వస్తుందన్నమాట. అందువల్ల నేను ఆ వాయిస్ తీసేసి మళ్ళా వాయిస్ ఇస్తున్నాను. ఇక్కడ నుండి మనం లోపలికి వెళ్తాం రండి. లోపల ఎలా ఉంది, ఏమి, గుడిలో ఎంతమంది జనాలు వచ్చారు, పోయినసారి కంటే ఇప్పుడు తక్కువ వచ్చారా లేదంటే ఎక్కువ వచ్చారా అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. ఇది ఎంట్రన్స్ ఫ్రెండ్స్, చూడండి గుడి. పోయినసారి అయితే ఇక్కడ కూడా హౌస్ఫుల్ ఉన్నింది ముందు పక్క, ఈసారి అయితే ఇక్కడ పెట్టలేదు. ఇక్కడ నాగుల చవితి రైట్ సైడ్లో మనకు కనపడేది. ఇక్కడ మనంతా చూడొచ్చు మనము. నాగుల చవితికి చాలామంది వస్తుంటారు అనమాట. ఎదురు ఉండేది శివుని గుడి, ఎదురుగా కనపడిచే శివుని గుడి అనమాట. ఈ లెఫ్ట్ సైడ్లో అరేంజ్ చేశారు. మొత్తం వర్షం పడినట్టుంది. ఇక్కడ కూడా ఫుల్ బురదంతా ఉంది, చాలా ఉంది బురద. ఇక్కడ ఏదో అరేంజ్ చేశారు మొత్తానికి. ఓకే, ఇక్కడ అదండి చూడండి, ఇక్కడంతా బాగా అరేంజ్ చేశారు చూడండి. మొత్తం బండలు పరిచారు అదే పనిగా. కూర్చోడానికి కూడా అరేంజ్ చేశారు వాళ్ళే. కిందంత బురద ఉంది కాబట్టి లైన్ అంటే క్యూ పెట్టారనమాట. 1 by 1 క్యూ పెట్టారు. చాలామంది వచ్చారనుకున్నాను కానీ తక్కువే ఉన్నారు నాకు తెలిసి. పోయినసారి అయితే మొత్తం హౌస్ఫుల్ అయిందనమాట. అసలు కూర్చుండడానికి కూడా ప్లేస్ లేదు పోయినసారి. ఈసారి అయితే తక్కువ వచ్చారనిపిస్తుంది. ఇదంతా వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే, అక్కడ ఇచ్చింది అంటే స్పీకర్ పనిచేయలేదు కాబట్టి ఇస్తున్నాను. అక్కడ కొన్ని డాష్ సౌండ్లు, మాటలు వినపడతాయి. బాగుంటుంది అనుకున్నాను కానీ నా స్పీకర్ సరి పనిచేయలేదనమాట. పనిచేసింది కానీ వాయిస్ సరిగా క్లారిటీ రాలేదు. వాయిస్ గజిబిజిగా వచ్చిందనమాట. అందుకని నేను ఇట్లా వాయిస్ ఇస్తున్నాను. చూడొచ్చు, మన వాళ్ళైతే ఆ లాస్ట్లో కూర్చున్నారు. చూపిస్తారండి. ఫస్ట్ వాళ్ళకి ఇక్కడ అరేంజ్ చేసి నేను బయటకు వెళ్ళాను వీడియో తీద్దామని. నెక్స్ట్ లైన్లో ఉన్నారు. చూడండి ఎలా దీపాలు వెలుగుతున్నాయో. ఈరోజు దీపాలు పెడితే ముక్కోటి దేవతలకు ఈరోజు దీపారాధన చేసినట్టుగా వాళ్ళకి అందుతాయి అని తరతరాలుగా వస్తూనే ఉంది. నిజమే. అందుకనే చాలామంది పొద్దున్నే లేస్తారు. 2 లేచే వాళ్ళు ఉన్నారు, 3 లేచే వాళ్ళు ఉన్నారు. ఎట్లా పడితే అట్లా. ఇట్లా చూడండి, మా వాళ్ళు రెడీ చేస్తున్నారు. వాళ్ళంతా రెడీ చేసి పెడితే లాస్ట్లో పోయి నేను టెంకాయ కొట్టి పూజ చేసుకోవాలని చెప్పేసి మొత్తం రెడీ చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ఇంట్లో మగవాళ్ళు చేస్తేనే ఆ పూజకు ఫలం అని చెప్పేసి స్వామీజీ చెప్తారనమాట. మేమైతే ఆయన ఫాలో అవుతాము. ఆ స్వామీజీ ఎవరు కాదు, ఓంకారం స్వామీజీ అనేది అందరూ ఎక్కువ ఆయన ఇది, మేము కూడా ఆయనే నమ్ముతాము. వచ్చేవాళ్ళు వస్తున్నారు, పోయేవాళ్ళు పోతున్నారు. చాలామంది నిలబడుకున్నారంటే వాళ్ళంతా వేకెన్సీ, అంటే వాళ్ళు అయిపోతే వాళ్ళ ప్లేస్లో కూర్చుందామని చాలామంది ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు అయిపోతే వాళ్ళ ప్లేస్లో కూర్చొని చేయాలని చాలామంది వెయిట్ చేస్తున్నారు. మొత్తానికైతే ముందు కంటే ఇప్పుడు చాలా తక్కువ మంది వచ్చారు గుడికి. పోయినసారి అసలు హౌస్ఫుల్ అయిపోయిందనమాట. ఏం ప్లేస్ లేదు కూర్చోడానికి కూడా, అసలు అలా ఉన్నింది. పోయినసారి తీసిన వీడియో ఉంది ఆల్రెడీ, అప్లోడ్ చేశాను నేను. ఎవరన్నా చూడనోళ్ళు ఉంటే చూడొచ్చు వెళ్ళి. పోయిన ఇయర్ది వీడియో ఉందన్నమాట ఛానల్లో. ఎవరన్నా చూడనోళ్ళు ఉంటే వెళ్ళి చూడొచ్చు. లోపలైతే డెవలప్ చేసి చాలా బాగుంటుంది. ఆ బురద లేకుండా సిమెంట్ రోడ్డు మొత్తం వేసారనుకోండి, గచ్చు రోడ్డు వేసారనుకోండి, కూర్చోడానికి బాగుంటుంది. చాలామందికి ఇబ్బంది లేకుండా ఇంకా స్పేస్ అనేది ఇంకా కలిసి వస్తుంది. మొత్తం బురద, లోపల చాలా బురద ఉంది అనమాట. గుడి చుకారం బురద ఉంది. లోపల చేస్తే కానీ చాలా బాగుంటుంది. చూడండి, మా వాళ్ళంతా రెడీ చేసి పెట్టారు.
నేనైతే దీపారాధన చేయడానికి కూర్చున్నాను అనమాట. ఇక్కడ కూడా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, ఎందుకంటే ఆడ వాయిస్ అనేది సరిగ్గా క్లారిటీగా వినపడలేదన్నమాట. పోయిన ఇయర్ కూడా నేనే దీపారాధన చేసి నా చేతులతోనే చేయించింది మా మిస్సెస్. ఆమె దగ్గరుండి చేపిస్తుంది. ఆమె ఇట పూజలలో ముందు ఉంటుంది అనమాట. ఏం చేయాలన్నా పూజల విషయంలో తగ్గేదే లేదంటుంది. ఆమె చెప్పినట్టు ఇంటూ పోవాల్సిందే తప్పదు. ఆ టైంలో లేపుకొని ఆమె వచ్చింది నన్ను. ఈసారి పోయిరాపండి, నువ్వు పిల్లలు పోయిరాపండి అంటే ఏం లేదు నువ్వే చేయాలా, నువ్వే రావాలని చెప్పి పట్టుబడి తడకొచ్చిందనమాట. ఇప్పుడు ఈయనంటే నేను కొద్దిగా ఆ స్పీకర్ ఎలా పనిచేస్తుందో మీకు తెలియాలి కాబట్టి నేను ఆ స్పీకర్లో ఏమేమి మాట్లాడినానో మీకు కొద్దిగా ఇనుప చిటిక చేస్తాను. ఎందుకంటే మీకు తెలియాలి కదా స్పీకర్ ఏ విధంగా పనిచేసింది, ఏ విధంగా వీడియో వచ్చింది తెలియాలి కాబట్టి నేను కాసేపు ఆ స్పీకర్లో ఏమేమి మాట్లాడినానో ఏమో చూడండి, చూపిస్తుంటా. ఇక్కడైతే ఒక విషయం చెప్పాలి మీకు. నాకైతే ఫీవర్ అనమాట, ఫుల్ ఫీవర్ వస్తుంది. రాత్రి లేలేకపోయాను. ఈశ్వర నన్ను పొద్దున్న లేపు, నీ గుడికి పిలుచుకో అని చెప్పాను. అడినట్టే స్వామి నన్ను పిలుచుకున్నాడు, నా చేత పూజ చేయించుకున్నాడు అనమాట. ఇది విషయము. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నా అంటే ఫుల్ జ్వరం వస్తుంది, అయినా కూడా నేను పూజకి వచ్చినాను, గుడికి వచ్చాను అనమాట. నేను అంతా శివుని మహిమ. కంటిన్యూ వీడియో. కపూరముడి ఏంటి చెప్పు జరుగుతా. పెట్టుకున్నా చుట్టగా తిప్పద్దు కొట్టేసి వదిలే ఆడే వదిలే. లెటర్ వచ్చేసి మా భార్య అన్నీ రెడీ చేసి పెడితే నేను వచ్చి టెంకాయ కొట్టి దండం పెట్టుకుంటున్నాను లాస్ట్లో. అది నా పూజ. ఓం దామోదరాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం దామోదరాయ నమః. ఈసారి తక్కువ వచ్చినట్ట ఎక్కువ వచ్చినట్ట? అంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎట్లా వచ్చింది తెలుసా, ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని దీపాలా ఎంతమంది ఉంటే అన్ని దీపాలు వెలిగాలన్నా. ఇంతకు ముందు కంటే ఇప్పుడు తక్కువ వచ్చినట్ట ఎక్కువ వచ్చినట్ట? తక్కువ అయినారులే, కొద్దిసారి ఎక్కువ వచ్చినారు కదా. టెంకాయలు ఇక్కడేనా? అటువను 2.
ఇట్లా పోయి అట్లా తిరుపతి పోవాలా పెద్ద క్యూ. మా పూజ అయిపోయింది, ఇంకా వెళ్ళొద్దాం. ఓకే ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో వస్తే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్. నావల్ చోటు అందరు ఇక్కడ కూడా దీపాలు పెట్టేసి ఇప్పుడు దేవునికి వీళ్ళని గౌరవం చేసుకుంటూ పోతున్నారు. మనకు ఎదురు వచ్చేసి శివుని గుడి, శివుడు, పార్వతి, ఆంజనేయ స్వామి, విఘ్నేశ్వరుడు, ప్రజలంగా ఓకే బాయ్. అయితే అయిపోయింది. ఇదాని వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. గుడి పేరుకి పెట్టేసినాము, అయిపోయింది. ఓకే బాయ్. అది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ స్పీకర్ అయితే ఆ విధంగా కనిపించింది అనమాట మొత్తానికి అయితే. ఈ వీడియో మీ అందరికి నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్. బాయ్. ఈ వీడియో నచ్చుతుంది మీకు ఖచ్చితంగా.